5 గుడ్లు, 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కింది. ఇప్పుడు వీటల్లా ఉల్లిగడ్డలు వేసుకుందాము. నూనెలా బాగా చిట చిట అంటున్నాయి ఉల్లిగడ్డలు. అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాం. మనకు టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి. ఉప్పు ఎక్కువ వేసుకుంటే కషం అవుతుంది. అందులోనే ఒక స్పూను పసుపు యాడ్ చేసుకోండి. ఆ రకంగా మొత్తము మిక్సింగ్ చేయండి గంట తీసుకొని. ఒక 3 నిమిషాలు మగ్గనిద్దాము ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మొత్తము. నూనెలా బాగా మగ్గుతుంటాయి. మళ్ళీ ఒకసారి కలిదిప్పుకోండి, ఎందుకంటే అడుగంటుతాయి కలిదిప్పుకోకుండా ఉంటే. ఈ విధంగా కలిదిప్పుకుంటుండండి. బాగా నూనెలా మగ్గుతున్నాయి. ఇప్పుడు కొంతమందికి కారం సరిపోని వాళ్ళు ఉంటారు కదా, 4 పచ్చిమిరకాయలు కదా మనం వేసుకున్నది. కారం సరిపోని వాళ్ళు 1 టేబుల్ స్పూను కారం యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోదు కాబట్టి మేము 1 టేబుల్ స్పూను యాడ్ చేసుకుంటాము. మీరు తక్కువ తినేటోళ్ళకైతే ఇంకా పచ్చిమిర్చితోనే సరిపెట్టుకోండి. అలా కావాలనుకుంటే కొద్దిగా వేసుకోండి, 1 టేబుల్ స్పూను. కొద్దిగా కారం బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకున్నాక 1 నిమిషం మగ్గించుకున్నాము. ఇప్పుడు గుడ్లు కొట్టేసుకుందాం. గుడ్డు జాగ్రత్తగా కొట్టేసుకోండి, పొక్కులు పడకుండా. పొక్కులు పడితే మళ్ళా పంటి కింద గరగర ఉంటాయి. పొక్కులు పడకుండా బాగా జాగ్రత్తగా కొట్టేసుకోండి గుడ్లు. ఆ విధంగా కొట్టేసుకోండి. దీంట్లో ఉక్క కలప కాకండి, ఒకసారి కలిపి అట్లా వదిలేయండి. కొంతమంది పొడిగా తినాలనుకున్న వాళ్ళు బాగా కలిదిప్పుకుంటుండండి. కొద్దిగా గడ్డలు తినేవాళ్ళు కొద్దిగా ఒకసారి తిప్పి అట్టా బాగా కొద్దిగా లైట్గా యాగనిచ్చి తిప్పుకోండి. అప్పుడు గడ్డలు ఏర్పడతాయి. పొడి కావాలంటే పచ్చి మీదనే తిప్పుకుంటుండండి, పొడి అవుతుంది. కొద్దిగా ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. 1 నిమిషం తర్వాత గుడ్డు ఈ విధంగా గడ్డలు ఉంది. మేమైతే కొద్దిగా గడ్డలు ఉండేటట్టే చేసుకుంటాము. అది కొంతమంది మరి సన్నగుడ్డ తట్టు కలిదిప్పుకుంటారు. ఎట్టయినా బాగానే ఉంటుంది. కాకపోతే కొద్దిగా గడ్డలు అంటే తినడానికి బాగుంటుంది. బాగా యాగనొచ్చింది. ఇంకా 1 నిమిషం తర్వాత కట్టేసుకోండి గ్యాసు. మేము కట్టేసినాము. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు.
గుడ్డు గుడ్డు ఫ్రై. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో కండి. మా వీడియోలకు షేర్ చేయండి, లైక్ చేయండి. బాగా టేస్ట్ నోరు రించే కోడిగుడ్డు ఫ్రై మీరు కూడా బాగా ట్రై చేయండి.